బెత్లెహేములో సందడి పశుల పాకల సందడి యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల పాకల సందడి యేసు పుట్టాడని మహారాజు సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే లోకరక్షకుడే జగమంతా సంబరమే మొదలాయే ఈ రోజే జనించే మహారాజే లోకరక్షకుడే ఆకాశమంతా పక్కనోడు బాలుడుగా పుట్టినాడు ఆకాశమంతా పట్టనోడు బాలుడుగా
ఉంటారు. అందరికి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. చెప్పాలి హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా హల్లెలూయా. నానావలో యేసు ఉండగా నాకు ఎందుకు భయము, నాకు తోడుగా నా ప్రభు ఉండగా నాకు ఎందుకు దిగులు. హైలో హైలెస్సా హైలెస్సా హైలో హైలెస్సా హైలో హైలెస్సా హైలో హైలెస్సా. ఎన్నాళ్ళొచ్చినాను భయపెట్టే తుఫానైన, అలలెన్నాళ్ళొచ్చినాను భయపెట్టే తుఫానన్న అందరికీ చేర్చును, నెమ్మది కలిగించును, అందరికీ చేర్చును, నెమ్మది కలిగించును. నానావలో యేసు ఉండగా నాకు ఎందుకు భయము, నాకు తోడుగా నా ప్రభు ఉండగా ఇట్లా పాడు. దివి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురమును ఎత్తించెను. దివి నుండి భూమికి రారాజుగా బెత్లెహేము పురమును ఎత్తించెను.
వర్షాలలో నీవు పవళించినావా పరమాత్ముడు నీవు పసిబాలుడవుగా పసిబాలుడవుగా
దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యలో కృపగల దేవుడు ఎన్నో మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యాలు ఆయన చేస్తూ వచ్చారు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీ కొందరాలు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ జంగారెడ్డిగూడి గ్రామాన్ని ప్రేమించి ఇదిగో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న ఈ క్రిస్మస్ వేడుకలో ఇంతవరకు నీ బిడ్డలైన వారు ప్రభు పాటల ద్వారా నేను కనపరిచారు. నీకు వందనములు, స్తోత్రము తండ్రి. అన్ని వేళలా నేను స్తుతించేవారిగాను, నేను గణపరిచేవారిగాను మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. సమయం అనక అసమయం అనక ప్రభు తండ్రి, కీర్తనలతోనూ పాటలతోనూ ప్రభువా నిన్ను కీర్తించేవారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీ కొందరములు, స్తోత్రము తండ్రి. ఇదిగో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ ఎర్మోను సంఘాన్ని ప్రేమించి, ఈ జంగారెడ్డిగూడి గ్రామ ప్రజలను ప్రేమించి, నీ సేవకుడైన తిమోతి గారిని ఈ గ్రామాన్ని పంపించి నీ రక్షణలోకి అనేక మందిని నడిపించినందుకు నీ కొందరములు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం. నీ సహవాసము కోరుకునే బిడ్డలకు ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ సేవకుల ద్వారా ప్రభువా వారికి మంచి మాటలు మీరు నేర్పించమని, తెలియపరచమని నీకు విజ్ఞాపం చేస్తున్నాం ప్రభువా. నీ కొందరములు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం. వారి అపరాధం నుండి వారిని విమోచింపమని విజ్ఞాపం చేస్తున్నాం ప్రభు. నీ కొందరములు, స్తోత్రము తండ్రి. దేంట్లో తప్పుపోతున్నామో వారికి తెలియపరచండి, ఏది మేలైన మార్గమో వారికి తెలియపరచండి. నీ చిత్తాన్ని ప్రభువా గుర్తెరిగే బిడ్డలుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ తను తగ్గించుకునే బిడ్డలుగా వారిని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో, ఎందుకొరకు మా కొరకు మీ ప్రాణాన్ని అర్పించారో నీ బిడ్డలైన వారికి తెలియనట్లు నీ సేవకులతో మీరు మాట్లాడమని మహిమ, ఘనత, ప్రభావం మీకే అర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు. పాస్టర్ గారు వందనాలు. నేను చెప్పవాక్యం ఇది జోటనియా డబ్బా థియేటర్ వారిని కనను హిమాలయన్ పేరు పెట్టేదిలు. చప్పలు కొడదామండి అందరూ. అందరూ ప్రోత్సహించండి, అందరూ చప్పట్లు కొడుతూ మరి పిల్లల్ని అరే బాబు, ప్రోత్సహించండి. ఒకసారి వెంటనే గిఫ్ట్లు దైవజనులు జ్ఞానరాజు గారు మరి బహుమతి ఇస్తారు. నెక్స్ట్ అజయ్. అందరికీ వందనాలు. నేను పాశ్రముడికి వందనాలు. నేను వాక్యం దావీదు పట్ల మంది రక్షకుడు నీ కొరకే పుట్టి ఉన్నాడు, ఈయన ప్రవీణ క్రీస్తు. లోక 2:11. అందరూ చప్పలు కొడదామండి. అంతేకాదు ఈ సంవత్సరం మరి సండే స్కూల్కి ఎక్కువ రోజులు మానకుండా వచ్చింది ఈయనే. ఫస్ట్ ప్రైజ్ కూడా ఇవ్వాలి. జనవరి 1కి నీకు ఆ ప్రైజ్ కూడా ఉంటుంది. దైవజనులు ప్రసన్నయ్య గారి చేతుల మీదుగా. బాలుడు వైద్యులు తావను వానికి నెట్టుము పెద్దవాడు అయ్యప్పుడు దాని నుండి తొలగిపోడు. ఆమె ఏమ్మా మీకేమైనా అర్థమైందా? బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పువాడు, పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుండి తొలగిపోడు. వీళ్ళ తాతయ్య గారు ఉన్నారా, జగదీష్ నాన్న గారు, వారు వచ్చి వారి చేతుల మీదుగా బహుమతి ఇవ్వాలని వారిని ఆహ్వానిస్తున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ. ఇంకెవరికి ఇవ్వడు బహుమతి సాహసు. వాళ్ళ అమ్మ కడుపులో నుండి ఉన్నప్పటి నుంచి వింటున్నాడు వర్తమానాలు.
ఆమోస్ గారు వస్తారు, గోపురం నుంచి వచ్చిన దేవుడు దావీదు ఎంత ఉంటాడు? చెప్పాలి. దావీదు గొలియాతు స్టోరీ చెప్పేసింది, యూట్యూబ్లో ఉన్నది. ఇప్పుడేమో మీ అందరిని చూసి భయపడిపోతుంది. దావీదు ఎంత ఉంటాడమ్మా? చెప్పు మరి. తదుపరి బహుమతి ఇవ్వడానికి నాన్నగారు యాకోబు గారు, అప్పారావు గారు రావాలని ప్రేమతో మనం చేస్తున్నాను. నాన్నగారు అప్పారావు గారు కూడా రావాలి బహుమతి ఇవ్వడానికి. తర్వాత రతన్ రాజు గారు కూడా రావాలి ఇక్కడికి, వారి చేతుల మీద కూడా బహుమతులు ఇస్తారు. పాష్ గారికి అందరికీ వందనాలు. కూలి వచ్చిన అందరికీ వందనాలు. నేను చెప్పబోయే వాక్యం మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలిపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చప్పలు కొడదా అందరూ. మరి చక్కగా భవ్య మానకుండా సండే స్కూల్కి వస్తూ పాటలు పాడగలదు, వాక్యం చెప్పగలదు. దేవుడు ఎంతో జ్ఞానం మరి భవ్యకి ఇచ్చాడు. ఆ బిడ్డ కొరకు ఇంకా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. నాన్నగారు రతన్ రాజు గారు వస్తారు. My name is Harshita Lakshmi. I am studying 3rd class. ఏసులేని జీవితం 0. చప్పలు కొడదాం ఒకసారి. మరి ఒకసారి ఇట్రా తల్లి, తల్లి ఇట్రా ఇట్రా. ఏళ్ళ ఇంట్లోనే ఈ పరిచర్య, ఈ చిన్న పరిచర్య ఏళ్ళ ఇంట్లోనే ప్రారంభించబడింది. ఈ బిడ్డ ఇంకా దేవునిలో ఎదగాలని ఒకసారి చప్పలు కొడుతూ దేవుని నామాన్ని కనపరచుదాం. వీరి తల్లిదండ్రులు కుటుంబం అంతా రక్షణ పొందుకుందురు గాక. ఆమేన్. తర్వాత బహుమతి ఇవ్వడానికి కర్నేలి గారు రావాలి. ఎక్కడున్నా ఆయనకి అది పంపించున్నాయా, ఆయన బిజీగా ఉంటారు. ఎక్కడున్నా కర్నేలి గారు. పాస్టర్ గారు అందరికీ వందనాడు. కూడి వచ్చిన అందరికీ వందనాడు. నేను చెప్పబోయే వాక్యం ఇర్మియా 31:3. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక కృప చూపించున్నాను. చప్పలు కొడదామండి. అభి చక్కగా చెప్పాడు. కర్నేలి గారు ఎక్కడున్నా వచ్చి బహుమతి ఇవ్వాలని ప్రేమతో మనం చేస్తున్నాము. తర్వాత కూడా వాక్యం చెప్పించండి లోపు, ఆయన వచ్చే లోపు. జాయ్. అందరికీ వందనాలు. పాస్టర్ అందరికీ వందనాలు. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 91:14. అతడు నన్ను ప్రేమించదుడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా యాకోబు గారు కూడా నామమును రావాలి ఎరిగి ఉన్నాడు బహుమతి ఇవ్వడానికి. గనుక యాకోబు గారు, నేను అతన్ని కర్నేలి గారు. కనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. చప్పలు కొడదాం అందరూ. కర్నేలి గారు, యాకోబు గారు కూడా వచ్చి బహుమతులు ఇవ్వాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మొదటిగా కర్నేలి గారు రండి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. యాకోబు గారు వచ్చి బహుమతి ఇస్తారు. సార్లిస్ కూడా ఎంతో చక్కగా దేవుని మందిరంలో బాల్యం నుండి ఎదుగుతున్నాడు. ఇంకా దేవుని కృపలో ఎదగాలని ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. యువన కూడా చెప్తుంది.
యువనాకి బహుమతి ఇవ్వడానికి జ్ఞాన్ రాజు గారు వస్తారు. తమ్ముడు జాన్. దేవుడు చెప్పండి. చెప్పనని స్క్రీన్తో చెప్తుంది. రావాలి తమ్ముడు రండి. ఏంటి హ్యాపీ క్రిస్మస్ అంటండి. మీరేం చెప్పలేదు మరి. హ్యాపీ క్రిస్మస్. తమ్ముడు జాన్ చేతుల మీదుగా ఈ బహుమతి ఇస్తారు. మీ ఇష్టం ఎలాగైనా అనుకోండి. చప్పలు కూడా దాండి అందరూ. జోసఫ్ గౌతమ్. తమ్ముడు నాని వస్తారు బహుమతి ఇవ్వడానికి. నాని తమ్ముడు నానిని పంపించండి ఒకసారి బహుమతి ఇచ్చి వెళ్తాడు. తదుపరి గౌతమ్ బాబు జోసఫ్ ఈ లోపల చెప్తారు. నాని వస్తాడు ఈ లోపు. జోసఫ్ రావాలి. గౌతమ్ దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు నా దేవరాత్రను ధ్యానించువాడు ధన్యుడు. ఆమె జోసఫ్. తమ్ముడు నానిని దీవెన సౌండ్స్ వారు కూడా రావాలి గిఫ్ట్ ఇవ్వడానికి. మాస్టర్ గారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ వందనాలు. వెరీ గుడ్ రా. నేను చెప్పబోయే వాక్యం లోక సువార్త 2:11 వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఈయనే పోపురి అయిన క్రీస్తు. చప్పలు కొడదాం అందరూ. ఎక్కడ భయం వేద్దని నా ఎంక చూస్తా చెప్తున్నాడు ఆడు. నా కొరకు రక్షకుడు పుట్టాడు. సంతోషం. దేవుని స్తోత్రం. తమ్ముడు నాని వచ్చి ఆరాధ్య అమ్మకు బహుమతి ఇస్తారు. హ్యాపీ క్రిస్మస్. రావాలి హ్యాపీ త్వరగా. క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. ఆరాధ్య అమ్మకు. అలాగే దీవెన సౌండ్స్ తిమోతి గారు గౌతమ్ బాబుకి ఇస్తారు. మోషే గారు వచ్చి జోసఫ్కి బహుమతి ఇస్తారు. మోషే గారు. గౌతమ్ బాబు ఇంకోటి ఉంది. అందరూ చప్పలు కొడుతూ. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. రైట్. గారికి వందనాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. నేను చెప్పబోయే వాక్యం లూకా సువార్త 2:14. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు అయిన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచున్నాను. అందరూ చప్పలు కొడదామండి. మరొకరు రండి. బాబుకి బహుమతి ఇవ్వడానికి దైవజనులు ప్రకాష్ గారు. మరి చక్కటి వాగ్దానం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాననే వాగ్దానం. నందిగూడెం పరిచర్య నుండి రావాలి. వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. మై నేమ్ ఈజ్ శ్రావణ్ కరాన్, స్టడీ 3rd క్లాస్. నేను చెప్పే ఇదిగో కన్యా గర్భవతి కానాలని పేరు పెట్టింది. మత్తయి 3:22. చప్పలు కొడదామండి అందరూ.
మీకు నందిగూడెంలో పెద్ద బహుమతులు ఉంటాయి, కంగారు పడకండి. హలో నేను కూడా చిన్నప్పటి నుంచి ఇలాగే అంటే ఈ విధంగానే పెరిగాను అనమాట. మరి డిబేట్లోనూ మరి దేంట్లో ఇచ్చారు మరి ప్రైజ్ నాకైతే తెలియదు, కానీ వాకింగ్ చెప్పు. వాకింగ్ చెప్పాడా నాకైతే వినపడలే మరి. కాబట్టి ఇంకా బాగా చెప్పాలని మెల్ల గొలుసు కూడా వేసాడు. బాగా దేవుడు ఆశీర్వదించను కాక. ఆమేన్. చప్పలు కొడదామండి అందరూ. చాలా సంతోషమయ్య గారు దీవించారు. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ దినేష్ కార్తిక్. ఐ స్టడీయింగ్ థర్డ్ క్లాస్. నేను చెప్పబోయే వాక్యం దావీదు పట్టణం మంది రక్షకుడు మీ కొరకే పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లోకాసు వార్త 2:11. చప్పలు కొడదామండి. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ లోకేష్ వర్మ. ఐఎమ్ స్టడీయింగ్ 4th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకే పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లోకాసు వార్త 1:2-11. ఓకే, చప్పలు కొడదామండి. మరి అందరికీ వందనాలు. మై నేమ్ ఆర్కేఆర్ గూడెంలో పరిచయం చేస్తున్న పాస్టమ్మ గారు, ప్రకాష్ నగర్లో పరిచయం చేస్తున్న పాస్టమ్మ గారు ఇద్దరు రావాలి. పేరు పెట్టబడింది మత్తయి సువార్త 1:22. రావాలి. నిఖిత రండి. ఇంకెంతమంది చెప్పాలనుకున్నారు వచ్చేయండి. గోపాలపురములు రాలేదు. మీకు 25న అక్కడ పెద్ద బహుమతులు ఉంటాయి, ఇక్కడ చిన్న బహుమతులు ఉంటాయి. ఐఎమ్ స్టడింగ్ 6th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం 66 పుస్తకాలు. క్రొత్త పాత నిబంధన, ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, నాథపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల 2వ గ్రంథం, దినవృత్తాంతములు మొదటి గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, ఏవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నాహుము, హబక్కుకు, జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. క్రొత్త నిబంధన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, 1 తెస్సలోనికలు, 2 తెస్సలోనికలు, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబుకు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధా, ప్రకటన గ్రంథం. అందరూ చప్పలు కొడదామండి. మరి నిఖిత ఎప్పుడా సెలవులంటే ఎదురు చూసింది. క్రిస్మస్కి వచ్చింది దేవుని కృపను బట్టి. రాంపల్లం పాస్టమ్మ గారు చెల్లి వనిత తెస్తారు. నెక్స్ట్ మై నేమ్ ఇస్ లోలియా. స్టడీ స్టాండర్డ్. నేను చెప్పబోయే వాక్యం యెహోవా నిన్ను ఆశీర్వదించను గాక. ఇర్మియా 31:23. చప్పలు కొడదామండి అందరూ. పాస్టర్ అమ్మగారి చేతుల మీదుగా బహుమతి ఇస్తారు. ఈ పాపను చూడండి. హాస్టల్కి ఎవరు వెళ్ళినా ఎవరో ఒకళ్ళు ఫోన్ వచ్చుకుని పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, భోజనం చేశారా లేదా అని అంతమాని అడుగుతూ ఉంటుంది. లవ్లీ పేరు. ఈ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు కొడదాం చప్పట్లు ఒకసారి. క్రీస్తురాజు గారు, అక్కుల గారు రావాలి. మై నేమ్ ఇస్ తర్వాత ఆనంద్ పాలు గారు అందుబాటులోకి రండి. గిఫ్ట్లు ఇవ్వండి. చెప్పినాను. సెకండ్ క్లాస్. నేను చెప్పను దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును. చప్పలు కొడదామండి. క్రీస్తురాజు గారు, అక్కుల గారు, ఆనంద్ పాలు గారు రండి. మీరు వచ్చండి. మీరు ఇచ్చండి. అందరూ చప్పలు కొడతారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించు.
బా చప్పలు కొడదామండి. కొడుతూ. అకుల గారు తమ్ముడు ఆనంద్ పాలు వస్తారు బహుమతి ఇవ్వడానికి. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ ప్రేమామృత. ఐ ఎమ్ స్టడింగ్ ఫస్ట్ క్లాస్. నేను చెప్పబోయే వాక్యం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగలగు చోటలా ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జల్లు వద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు. ఆమె చప్పలు కొడదామండి అందరూ. నెక్స్ట్ అందరికీ ప్రైజ్ ప్రసన్న రావు అన్నయ్య గారు వస్తారు. మై నేమ్ ఇస్ ప్రేమణిత. ఐ ఆమ్ స్టడీయింగ్ సెకండ్ క్లాస్. నేను చెప్పబోయే వాక్యం, యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల పేర్లు: పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తిలోమయ, మత్తాయి, తోమా, హల్ఫై కుమారుడగు యాకోబు, తద్దాయి, యోదా, సీమోను. చప్పలు కొడదామండి. మరి యేసు ప్రభు శిష్యులు అపోస్తుల పేర్లు చక్కగా చెప్పింది. మరి ఇంకా దేవునిలో బలపడాలని, ప్రేమాన్విత కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. చాలా సంతోషం. ఎవరైనా ఉన్నారా? కవిల ఆర్కేఆర్గూడెం పిల్లలు కూడా రండి. మై నేమ్ ఇస్ హవిలా. ఐఎమ్ స్టడింగ్ 6th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం, ఏ ఫర్ రథము, బి ఫర్ బిలామ్, సి ఫర్ క్రైస్ట్, డి ఫర్ డేవిడ్, ఈ ఫర్ ఎలిషా, ఎఫ్ ఫర్ ఫర్గివ్నెస్, జి ఫర్ గిద్యోన్, హెచ్ ఫర్ హెవెన్, ఐ ఫర్ ఇస్సాక్, జే ఫర్ జాకోబ్, కే ఫర్ కాలెబ్, ఎల్ ఫర్ లాజరస్, ఎం ఫర్ మోసెస్, ఎన్ ఫర్ నోవా, ఓ ఫర్ ఓబద్య, పి ఫర్ పేత్రు, క్యూ ఫర్ క్యూనిస్టర్, ఆర్ ఫర్ రూత్, ఎస్ ఫర్ సాల్మెన్, టీ ఫర్ తిమోతి, యూ ఫర్ ఊరియా, వి ఫర్ విక్టోరీ, డబ్ల్యూ ఫర్ ఎక్స్డౌన్, ఎక్స్ ఫర్ ఎక్స్మస్ట్రీ, వై ఫర్ యెహోవా, జెడ్ ఫర్ జకర్యా. అందరూ క్లాప్స్ కొడదామండి. ప్రసన్న కుమారి గారు వచ్చి బహుమతి ఇస్తారు. గోపాలపురం నుంచి, గోపాలపురం పరిచయం నుంచి మన మధ్యకి వచ్చిన ఆర్కేఆర్ గుడి నుండి ప్రసన్న కుమారి గారి చేతుల మీదుగా ఈ బహుమతి ఇవ్వబడుతుంది. అవిలా చాలా జ్ఞానవంతురాలు. ఇంకా దేవుడు జ్ఞానం ఇవ్వాలని, దైవికంగా ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన చేయండి. ఫస్ట్గా అందరికీ నా వందనాలు. అందరూ ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ నా వందనాలు. మై నేమ్ ఇస్ సచిత. ఐఎమ్ స్టడీయింగ్ థర్డ్ క్లాస్. నేను చెప్పబోయే వాక్యము, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చిన్న వాక్యం దేవుడు దించిన కాక మీ అందరికీ నా వందనాలు. అందరూ క్లాప్స్ కొడదామండి. మరి చక్కగా మరి వాక్యం చెప్పింది. తర్వాత కూడా చెప్పించండి. తమ్ముడు హరికృష్ణ వచ్చి ఈ బహుమతి ఇస్తారు. అందరికీ నా వందనాలు. ఇక్కడ వచ్చిన మీ అందరికీ మై నేమ్ ఇస్ దీక్షిత. ఐఎమ్ స్టడీయింగ్ సెకండ్ క్లాస్. నేను చెప్పబోయే వాక్యము, లోక సువార్త 2:11 వచనం. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు పుట్టినాడు ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి మీ ఆనవాళ్ళు. ఈ చిన్న వాక్యం దేవుడు దించుగాక మీ అందరికీ నా వందనాలు. చప్పలు కొడదామండి. పేతురు గారు కూడా వస్తారు. పేతురు గారు బహుమతి ఇవ్వడానికి నందిగుడి నుంచి వచ్చిన పేతురు గారు వస్తారు. అందరికీ కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మై నేమ్ ఈజ్ నిషిత. ఐఎమ్ స్టడీయింగ్ 4th క్లాస్. నేను చెప్పబోయే వాక్యము, కీర్తనలు 42:2 వచనాలు. దుప్పి నీటి వాగల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనపడదాను. ఈ చిన్న వాక్యం దేవుడు దించిన కాక మీ అందరికీ నా వందనాలు. చప్పలు కొడదామండి.
పాస్టర్ గారులందరికీ నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మై నేమ్ ఈస్ అభిరామ్. ఆయన స్టడింగ్ 7th క్లాస్. నేను చెప్పబోయే వాక్యము క్రిస్మస్ అనగా 9 అక్షరాల్లో దాగి ఉన్న ప్రాముఖ్య విషయాలు తెలుసుకుందాం. సి అనగా మానవుణ్ణి పిలవడానికి వచ్చినాడు. హెచ్ అనగా బాగు చేయుటకు వచ్చినాడు. హెచ్ అనగా బాగు చేయుటకు వచ్చినాడు. ఆర్ అనగా విమోచించుటకు వచ్చినాడు. ఐ అనగా జీవము ఇవ్వడానికి వచ్చినాడు. ఎస్ అనగా నశించిన దాన్ని వెదకి రక్షించుటకు వచ్చినాడు. టీ అనగా బోధించుటకు వచ్చినాడు. ఎం అనగా పరిచారం చేయుటకు వచ్చినాడు. ఏ అనగా పాపముల నుండి తీసివేయుటకు వచ్చినాడు. ఎస్ అనగా పాపులను రక్షించుటకు వచ్చినాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దించడానికి మీ అందరికీ నా వందనాలు. చప్పలు కొడదామండి. తర్వాత అవన్నీ కూడా అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ హనీ. ఐఎమ్ స్టడింగ్ క్లాస్ 6. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 119 1-10 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెరుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుచు ఏ పాపమును చేయరు. నీ కట్టడలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు నాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడల గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండనేత మేలు. నీ ఆజ్ఞని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులని నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగుని ఇచ్చిన వాక్యం దేడిదించు. చప్పలు కొడదామండి. బాబుకి నతానియేలు ప్రయోగిస్తాడు. బాబుకి మా అక్క పెద్ద అక్క వచ్చి మరలగూడు నుంచి వచ్చిన పెద్ద అక్క వచ్చి బహుమతి ఇవ్వాలని అక్కను ఆహ్వానిస్తున్నాను. బావగారు ఉంటే ఆయన కూడా రావాలి. ఉన్నారు అక్కడ, ఉంటే రమ్మనండి ఆయన కూడా. వీళ్ళ కుటుంబం రక్షణలోకి ఉండాలి, రక్షణ పొందాలి, దేవుని ప్రేమలో ఎదగాలని నేను ఆశపడుతున్నాను. రండి. మరి ఇవన్నీ పాస్టర్ గారు అమ్మాయి చాలా గొప్పగా చెప్పింది. సంతోషం అండి. ఈ చిన్నపిల్లలందరూ దేవుని దయలో దీవించబడాలని ఈ పిల్లలందరి కొరకు తమ్ముడు జ్ఞానరాజు గారు ప్రార్థన చేస్తారు. తదుపరి మా స్థానిక సంఘ బిడ్డలు గ్రూప్ సాంగ్స్ ఉన్నావయ్యా నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. అందరూ చప్పలు కొడుతూ దేవుని నామాన్ని కనపరుచుదాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు,
ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరట ఇచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరట ఇచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పుట్టినరోజు ఒక ఇంట్లో ఎవరన్నా బర్త్డే చేసుకునేటప్పుడు పుట్టినరోజు ఉంటుంది. దాన్ని ఏమంటారంటే జన్మదినం. తర్వాత 2 దినాలు ఉంటాయి, ఒకటి మరణదినం, జన్మదినం. దేవునికి మహిమగలను గాక. కానీ యేసు ప్రభువుకి ఏముంది తెలుసా? 3 దినాలు ఉన్నాయి. ఒకటి పుట్టినరోజు, తర్వాత మరణించిన రోజు, తిరిగి లేచిన రోజు. చప్పట్లు కొడదాం, దేవునికి మహిమగలను గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే ఈ పంచాయతీలో ఒక మంచి సర్పంచ్ ఉన్నాడు అనుకోండి, బాగా పనులు బాగా మంచిగా చేస్తున్నాడు అనుకోండి. ఆ సర్పంచ్ పుట్టినరోజుకి గ్రామస్తులు అందరూ కూడా ఏం చేస్తారు చెప్పాలి? ఆయన పుట్టినరోజుకి ఏం చెప్పి ఫ్లెక్సీలు కట్టి క్యాండిల్స్ వెలిగించి మంచిగా ఆయన్ని పొగుడుతూ ఆయన జన్మదినాన్ని గుర్తు చేసుకుంటారు. దేవునికి మహిమగలను గాక. అట్లాగే ఒక మంచి నాయకులు పరిపాలన చేస్తున్నారు అనుకోండి, వారు పుట్టినరోజు కూడా ఏం చేస్తాం? పరిపాలన బాగుందనుకోండి, ఏం చేస్తాం? ఆ పుట్టినరోజు కూడా జ్ఞాపకం చేసుకొని ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే ఆయన్ని పొగుడుతాం, ఆయన పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైన ఇట్లా మనం ఆలోచన చేస్తే ఈ దేశం కోసం ఒక ఆయన మహాత్మా గాంధీ గారు కూడా ఏం చేశాడు? ప్రాణాలు తెగించారు. ఆయన కూడా ఏం చేశారు? గాంధీ జయంతి అని కూడా చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని మీద ఆ పుట్టినరోజులు ఒక్కొక్క రోజు జరుగుతున్నాం. కానీ యేసు ప్రభు పుట్టినరోజులు నవంబర్ 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా
దేవుడు ఈ పుట్టినరోజులు ఘనంగా జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఇంకా చాలామంది ఐందవ సోదరులు ఉన్నారు ఇక్కడ. ఐందవ సోదరులు కూడా వాళ్ళ పుట్టినరోజు వాళ్ళు ఆరాధిస్తున్న దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళ పుట్టినరోజులు కూడా 7 రోజులు 9 రోజులు జరిగిస్తారు. కానీ యేసయ్య పుట్టినరోజు పుట్టిన వేడుకలు ప్రపంచ వేడుగా ఈ రోజు కూడా ఈ నెలంతా కూడా జరుగుతుంది. చప్పట్లు కొడుతుంది. దేవునికి మహిమ కలుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకని అలా జరుగుతుందంటే ఆయన శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిన్ను నన్ను కలగజేసిన దేవుడు. అందుకనే ఈ యొక్క గ్రామానికి, ఈ యొక్క ప్రాంతానికి ఒక మంచి దైవజనుడిని ఏర్పాటు చేసి, ఒక మంచి మందిరాన్ని ఏర్పాటు చేసి, మీరెవరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం కాక, ఈ యొక్క పరిస్థితుల మధ్యలో, ఈ ఆటంకాల మధ్యలో మంచి దైవ సేవకులు తీమోతి గారిని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మంచి దైవుని సేవకుడిని, చురుకైన వాడు, మంచి పవర్ కలిగిన వాడు, మంచి వాక్యాన్ని చెప్పగలిగిన దైవజనుడు మీకు ఉన్నారు. ప్రియమైన ఈ దైవజనుడిని దయచేసి చిన్న చూపు చూడద్దు. దైవజనుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవునితో సమానం. మీకోసం ప్రార్థన చేసే దైవజనుడు కావాలి, మీకోసం మొర్రపెట్టే దైవజనులు కావాలి. గ్రామస్తులారు గమనించండి. ఇప్పుడు కూడా మాకు తెలుసు ఈ గ్రామం కోసం ఎంతో కన్నీళ్లు గారుస్తున్నారు. ఎంతో పాటుగా సంఘం కూడా కన్నీళ్లు గారుస్తున్నారు. ఆ దేవుని దగ్గర మొర్ర పెడుతున్నారు. అందుకని మనం అందరం కూడా ఈ రోజు వరకు కూడా క్షేమంగా ఉన్నాం. చప్పట్లు కొడతాం. అందుకు మనకు దేవునికి మహిమ కలుగును గాక. అందుకని యేసయ్య దేవుడు కాబట్టి, ఆయన గొప్ప దేవుడు కాబట్టి ప్రపంచ వేడుగా ఈరోజు కూడా 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగిస్తున్నారు. నీవు నేను కూడా ఏం చేయాలంటే ఆ దేవుని కోసం ఈ కొవ్వొత్తులాగా మన వెలిగి అనేక మంది వెలిగించే వారికి ముందుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి సమీక్షణ దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు.